నమస్తే. డీప్ స్టేట్ ఇది మనం ఒక బ్రహ్మ పదార్థంలా చూస్తాం కానీ ఇది ఉంది. ఇది మనకు తెలియకుండానే మనల్ని కంట్రోల్ చేస్తుంది, మనల్ని నడిపిస్తుంది తనకు అనుకూలంగా. ఇటీవల ఉపాసన కొన్ని వ్యాఖ్యలు చేశారు. తెలుసో తెలియకో దీని వెనుక ఒక డీప్ స్టేట్ అజెండా ఉంది అనే చర్చ నడుస్తోంది. అది ఏ విధంగా ఉంటుంది అండ్ గతంలో చరిత్రలో చూసుకుంటే పలు సందర్భాల్లో ఇటువంటి అజెండాలు వర్కౌట్ అయ్యాయా లేదా అనేది ఈ మొత్తం వీడియో సారాంశం ద్వారా మీకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎంత అప్రమత్తంగా ఉండాలి అండ్ నౌడేస్ సోషల్ మీడియా అనేది చాలా విస్తృతంగా ఉంది, అందరి చేతిలో ఉంది. కనుక వచ్చినటువంటి సమాచారాన్ని నమ్మడం కాకుండా స్వీయ విశ్లేషణ చేసుకోవడం అలవాటుగా చేసుకోవాలి. ఉపాసన గారి యొక్క వ్యాఖ్యలు డీప్ స్టేట్ ఎజెండా అనే శీర్షికన విశ్వ గారు అందించినటువంటి కథనం ఇది. ఒకసారి చూద్దాం. సహజంగా జనాభా నియంత్రణ అని వింటూ ఉంటాం కదా, దీని వెనుక కుట్ర అనేది దాగి ఉందా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూద్దాం. డీప్ స్టేట్ ప్రభుత్వాల వెనుక ఉండి ప్రపంచాన్ని నడిపించే ఒక అదృశ్య శక్తి. ప్రపంచ దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి వీరు రచించేటటువంటి జియోపొలిటికల్ వ్యూహాలు, గూఢచర్య ఆపరేషన్లు సామాన్యుడి ఊహకు కూడా అందవు. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైనటువంటి అత్యంత చర్చనీయాంశమైనటువంటి విభిన్న అంశాలని లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ తెలుసు తెలియదో జనాభా నియంత్రణ వెనుక కూడా ఒక అంతర్జాతీయ కుట్ర ఉంది. ఇటీవల ఐఐటి హైదరాబాద్లో జరిగినటువంటి ఒక ఇంటరాక్టివ్ సెషన్లో కొణిదెల ఉపాసన గారు పాల్గొన్నారు. అక్కడ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మీలో ఎంతమంది పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అని ఆమె ప్రశ్నించారు. దానికి సహజంగానే మగవాళ్ళు ఎక్కువగా చేతులెత్తారు, ఆడవాళ్ళు తక్కువగా స్పందించారు. వెంటనే దాన్ని ఎలా ఆ సందర్భాన్ని విశదీకరించారు అంటే, దీన్ని ఆమె ఉమెన్ ఆర్ మోర్ ప్రోగ్రెసివ్, అంటే పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా పురోగమిస్తున్నారు, ప్రోగ్రెసివ్ థింకర్స్గా మారుతున్నారు. ఈ ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ కూడా ఒక ఎజెండానే, తర్వాత మాట్లాడదాం. ఆవిడ అలా అభివర్ణించారు. అంతేకాకుండా కెరీర్ మరియు ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసేటటువంటి క్రమంలో స్త్రీలకు అందుబాటులో ఉన్నటువంటి ఎగ్ ఫ్రీజింగ్ టెక్నాలజీ గురించి ప్రస్తావించారు. తొందరపడి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు, కెరీర్ మీద ఫోకస్ చేయండి, సెల్ఫ్ మేడ్ పర్సన్గా ఎదగండి, పిల్లల్ని కనడం మీ చేతుల్లోనే ఉంది, దానికి సైన్స్ సాయం చేస్తుంది, ఎగ్స్ దాచుకోవడం ద్వారా. ఇది ఆమె మాటల యొక్క సారాంశం. అయితే ఇది కేవలం ఒక సలహా మాత్రమేనా, లేక దీని వెనుక డీప్ స్టేట్ అజెండా దాగి ఉందా? అమాయకత్వమా ఆమెది? ఆ అజెండాకు ఆవిడ అలా టూల్గా ఉపయోగపడ్డారా? ఇవన్నీ మనకు తెలియవు. ఉపాసన గారికి తెలిసి ఉండకపోవచ్చు ఇలా మాట్లాడడం మూలాన జరిగేటటువంటి నష్టం. కానీ ఆమె మాటలు డీప్ స్టేట్ ఎప్పటి నుంచో మనలాంటి దేశాల మీద అమలు చేయాలనుకుని చూస్తున్నటువంటి లాంగ్ టర్మ్ పాపులేషన్ కంట్రోల్ అజెండా, ఇది ఆమె బలపరిచింది. పాపులారిటీ ఉన్నటువంటి సెలబ్రిటీలు ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు సామాన్య ప్రజలు కూడా పిల్లలు ఇప్పుడే వద్దు, కెరీర్ ముఖ్యం అనే ఆలోచనలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఇది కేవలం ఉపాసన ఒక్కరే చేస్తున్నదా? కాదు. ఈ మధ్య చైల్డ్ ఫ్రీ బై చాయిస్ పేరుతో వస్తున్నటువంటి అనేక ఆర్టికల్స్ కూడా ఇదే విషయాన్ని నూరిపోస్తూ ఉన్నాయి. డింక్ అనే శబ్దాన్ని కూడా మీరు వినే ఉంటారు. ఏంటి ఆ డింక్ అంటే? డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్. ఇద్దరు పెళ్లి చేసుకుంటారు కానీ, ఇద్దరు సంపాదిస్తారు కానీ పిల్లల్ని మాత్రం కనరు. అలా మన తల్లిదండ్రులు అనుకుని ఉంటే మనం వచ్చేవాళ్ళమా? ఈరోజు ఇంత సోకాల్డ్ ప్రోగ్రెసివ్ థింకర్స్గా మాట్లాడే వాళ్ళమా? ఒకసారి ఆలోచించండి. అలాగే జనాభా నియంత్రణ అనేది ఈరోజు ఏదో పర్యావరణాన్ని కాపాడడానికి పుట్టుకొచ్చిన ఉద్యమం కాదు. దీని వెనుక కొన్ని శతాబ్దాలుగా ఒక చీకటి చరిత్ర దాగి ఉంది. అసలు ఈ పాపం మొదలైంది ఎప్పుడో తెలుసా? 1798లో థామస్ రాబర్ట్ మాల్థూస్ అనే ఒక బ్రిటిష్ ఆర్థికవేత్త ఒక ప్రమాదకరమైనటువంటి సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. ఒకసారి మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న గ్రాఫ్ని చూడండి. అందులో చూస్తే మీకు జనాభా పెరుగుతోంది కానీ ఆహార వనరులు ఇక్కడ తగ్గుతున్నట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా ముప్పు ఏమిటి ఈ గ్రాఫ్ ద్వారా అంటే, ఆ రెండు లైన్లు ఎక్కడైతే కలుస్తాయో అక్కడ మాల్థూసియన్ కెటాస్ట్రఫీ అనేది, అంటే ఒక రకంగా విపత్తు వస్తుంది అనేది ఈ మాల్థూస్ వాదన. ఇక్కడ క్రూరమైన పరిష్కారం కూడా అతగాడు కనుక్కున్నాడు. ఆహారం అందరికీ సరిపోదు కాబట్టి కరువులు, యుద్ధాలు వచ్చి పేదవారు చనిపోవడమే ప్రకృతి ధర్మమని, అలా జరిగితేనే మిగిలిన వారికి వనరులు మిగులుతాయని అతగాడు నమ్మాడు, కొంతమందిని నమ్మించాడు. ఇలాంటి సిద్ధాంతాలు మన భారత్ పైన ప్రభావం చూపాయా అంటే చూపాయి. మీరు ఎవరు కూడా నమ్మలేరు. అదే చెప్పాం కదా, మనకు మొన్న ఒక ఉగ్రవాది దొరికాడు. వాడి ప్లాన్ ఏంటి? మనం తాగే నీటిలో కొద్ది మొత్తంలో, అంటే 1,00,000 లీటర్ల తాగే నీటిలో
ఒక హాఫ్ లీటర్ ఆ విష పదార్థం కనుక వేసేస్తే ఇంకా జనాలు తమకు తెలియకుండానే దీర్ఘకాలికంగా అంటే విత్ ఇన్ ఇయర్స్ చనిపోతూ ఉంటారు. కనుక ఎంత అప్రమత్తంగా ఉంటే ఇలాంటి విషయాలు మనం కనిపెట్టగలం? భారత్పై కూడా ప్రభావం పడింది. బ్రిటిషర్లు మన దేశాన్ని పాలిస్తున్నప్పుడు వచ్చినటువంటి భయంకరమైన బెంగాల్ కరువు సమయంలో, దీని గురించి ఒకసారి గూగుల్ చేయండి, కోట్లాది మంది భారతీయులు ఆకలితో చనిపోతూ ఉంటే బ్రిటిష్ పాలకులు వారిని ఆదుకోపోవడానికి ఈ సిద్ధాంతమే కారణం. 1939లో యూజెనిక్స్ అంటే మంచి రక్తం వాళ్లే బ్రతకాలి, వీళ్ళందరూ కూడా చెప్తా ఉంటారు కదా, భారతదేశంలో వర్ణ వ్యవస్థ గాడిద గుడ్డు అని. ఇది బ్రతకడానికి ఉన్న అడ్మినిస్ట్రేషన్, ఇది ఒక రకమైన ఆహారపు గొలుసు లాంటిది. కానీ అక్కడ అలా కాదు, అంతా వివక్ష, రేసిజం. సరే, ఈ మంచి రక్తం వాళ్లే బ్రతకాలి అనేది 1939లో వచ్చినటువంటి యూజెనిక్స్ అనే కాన్సెప్ట్. 20వ శతాబ్దం నాటికి ఈ ఆలోచన ఎంత ప్రమాదకరంగా మారింది అంటే, అమెరికాలోని రాక్ ఫెల్లర్ వంటి సంపన్న కుటుంబాల నిధులతో యూజెనిక్స్ రికార్డ్ ఆఫ్ ఆఫీస్ అనేది ఒకటి ప్రారంభమైంది. ఇక్కడ ఒకసారి ఆలోచించండి. ఆంగ్లో సాక్సన్ అంటే తెల్లవారు, వారి జీన్స్ మాత్రమే గొప్పవి, మిగతా వారు కలుపు మొక్కలు, వీడ్స్ ఇలాంటి వాళ్ళు అనమాట. వారిని పెరగనివ్వకూడదు. దీనికి హిట్లర్కి లింక్ ఉంది. హిట్లర్ నేరుగా ఈ అమెరికన్ పరిశోధనల్ని తీసుకుని జర్మనీలో యూదుల మారణ హోమానికి స్ఫూర్తిగా తీసుకున్నాడట. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత హిట్లర్ని ప్రపంచానికి శత్రువుగా ప్రకటించిన తర్వాత ఈ యూజెనిక్స్ అనే పదానికి చెడ్డ పేరు రావడంతో డీప్ స్టేట్ దాని పేరును జనాభా నియంత్రణగా మార్చింది. ఇక 1970లో హెన్రీ కిస్సింజర్ ఆపరేషన్ ఇండియా ద NSSM 200 రిపోర్ట్ ఆధారంగా చెప్తున్న మాట ఇది మన దేశానికి సంబంధించిన అత్యంత కీలకమైన ఘట్టం. 1974లో అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ హెన్రీ కిస్సింజర్ అత్యంత రహస్యమైన NSSM 200 అనే నివేదికను తయారు చేశాడు. దీని సారాంశం ఏమిటి? అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్తో పాటుగా కొన్ని దేశాలు ఉన్నాయి. అక్కడ గనక జనాభా పెరిగితే వారు ఎక్కువగా వనరులను వాడేసుకుంటారు. అప్పుడు అమెరికాకు వనరులు దొరకవు. కాబట్టి ఆ దేశాల్లో ఏం చేయాలి? జనాభా సర్ప్లస్ తగ్గించాలి. అప్పుడే సరిగ్గా ఎమర్జెన్సీ అనేది ఒకటి వచ్చింది. ఇదే సమయంలో భారతదేశంలో కిస్సింజర్ మరియు ప్రపంచ బ్యాంకు ఒత్తిడితో మన దేశంలో లక్షలాది మందికి బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. గుర్తుందా లేదా? ఇదంతా కూడా డీప్ స్టేట్ పనిచేసే విధానం అని మనం నమ్మి తీరాల్సిందే. విచక్షణ లేకపోతే, పరిశీలన శక్తి లేకపోతే ఇటువంటివి గ్రహించలేం. ఎవడో మనల్ని కంట్రోల్ చేస్తుంటే మనం వాడి ఆటలో సాగుతూ ఉంటాం. ఆడినన్నాళ్ళు ఆడుతాం, పాడినన్నాళ్ళు పాడుతాం అన్న చందానం ఉంటుంది. ప్రజలను నేరుగా కంట్రోల్ చేయలేరు కాబట్టి ఈ డీప్ స్టేట్ అనేది ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తుంది. ఎలా? అకాడమిక్స్ అంటే ప్రొఫెసర్ల ద్వారా ఒక థియరీని కనిపెడతారు. ఏదైనా సరే, ఏ అంశమైనా కావచ్చు, అది చాలా స్టైలిష్గా లాంచ్ చేస్తారు. తర్వాత సైన్స్ అండ్ ల్యాబ్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఆ థియరీకి మద్దతుగా మెడికల్ జర్నల్స్లో ఆర్టికల్స్ కూడా అంతే అందంగా రాస్తారు. వెంటనే పాలసీ వస్తుంది. వరల్డ్ బ్యాంక్, WEF వంటి సంస్థలు ఆ పాలసీలని ప్రభుత్వాలపైన చక్కగా రుద్దుతాయి. నెక్స్ట్ సెలబ్రిటీలు, మీడియా. సో ఉపాసన లాంటి సెలబ్రిటీల ద్వారా, ఆ సినిమాల ద్వారా ఆ ఐడియాను కూల్గా, ప్రోగ్రెసివ్గా జనాల్లోకి, ప్రజల్లోకి తీసుకువెళ్తారు. ఇటువంటి వాటి లక్ష్యం ఏమిటి అంటే జనాభాను తగ్గించాలి. జనాభాను తగ్గిస్తే ఏం జరుగుతుంది? తక్కువ జనాభా ఉంటేనే కంట్రోల్ చేయడం సులభం. చిన్న కుటుంబాలు, ఒంటరితనం పెరిగి ప్రజలు డిప్రెషన్లోకి వెళ్తారు. డిప్రెషన్లో ఉన్న సమాజాన్ని మ్యానిపులేట్ చేయడం చాలా తేలిక. ప్రతిదానికి ప్రభుత్వం లేదా కార్పొరేట్ శక్తులపైన ఆధారపడేలా చేయటమే వీరి అంతిమ లక్ష్యం. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, జపాన్, చైనా, సౌత్ కొరియా వంటి దేశాలు జనాభా నియంత్రణ పాటించి ఇప్పుడు వృద్ధ దేశాలుగా మారి పనిచేసేవారు లేక కుదేలవుతున్నాయి. భారతదేశానికి ఉన్న అతిపెద్ద బలం మన జనాభా, హ్యూమన్ రిసోర్స్. కెరీర్ ముఖ్యం, సంపద సృష్టించడం ముఖ్యం, కానీ అది కుటుంబ వ్యవస్థను పణంగా పెట్టి కాదు అనేది గుర్తుంచుకోవాలి. ఉపాసన గారికి ఈ విషయాలు తెలియకపోవచ్చు, ఆమె ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ సెలబ్రిటీలు మాట్లాడే ప్రతి మాటకు సామాజిక బాధ్యత ఉంటుంది. మనం పాశ్చాత్య పోకడల్ని గుడ్డిగా నమ్మకుండా మన కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఆర్టికల్లో ఉన్నటువంటి వివిధ సమాచారాలన్నీ కూడా ప్రధానంగా కొన్ని పుస్తకాల ఆధారంగా చెప్పడం జరిగింది, కొన్ని నివేదికల ఆధారంగా. ద $1 ట్రిలియన్ కాన్స్పిరసీ బై జిమ్ మార్స్, ద రైజ్ ఆఫ్ ద 4th రీచ్ బై జిమ్ మార్స్, రూల్ ఆఫ్ సెక్రసీ by Jim Marrs, an essay on the principle of population by Thomas Robert Malthus, NSSM 200, the Kissinger report, National Security Study Memorandum 200. సో ఇవన్నీ కూడా ఆధారంగానే ఈ ఆర్టికల్లో విషయాలు చెప్పడం జరిగింది. ఇక మీరు చేయాల్సింది ఇలాంటి వీడియోల్ని విస్తృతంగా షేర్ చేయడం. తద్వారా కుటుంబ వ్యవస్థల్ని మనం కాపాడుకోకపోతే చిన్నాభిన్నం అయిపోతామని 10 మందికి తెలియజేయడం. దయచేసి వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఇదే నా రిక్వెస్ట్. జై హింద్, జై భారత్.